ధరణిపై కోడ్ ఆడిట్ అన్ని జిల్లాల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం. సర్కార్ ఆదేశాలతో రెవెన్యూ శాఖ అలర్ట్. భూ లావాదేవీలపై సమాచార సేకరణ, తప్పిదాలు, నిర్లక్ష్యంపై ఫోరెన్సిక్ రిపోర్ట్. అయితే ఈ ధరణిపై కోడ్ ఆడిట్ను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అన్ని జిల్లాల్లో నిర్వహించాలని సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. ధరణిపై పూర్తి స్థాయిలో కోడ్ ఆడిట్ నిర్వహించి ప్రత్యేక రిపోర్ట్ ఇవ్వాలి. వాస్తవానికి ధరణిలో జరిగిన ఏంటంటే ప్రభుత్వ భూములు కొల్లగొట్టిరు. కొంతమంది వాటిని వాళ్ళకు సంబంధించినవి ఓపెన్ కాకుండా పెట్టుకొని ధరణిని ఎట్లా అంటే ఒక సొంత యాప్ లాగా క్రియేట్ చేసింది. దాన్ని అట్లా వాడుకుంది గత ప్రభుత్వం. అందుకనే ఇప్పుడు విచారణ జరిపిస్తున్నాడు, ఆడిట్ చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, వక్స్ బోర్డు భూములు కావచ్చు, భూదాన్ యజ్ఞ బోర్డు భూములు కావచ్చు, ఇవన్నీ మింగిరు. ప్రభుత్వ భూములు మొత్తం మింగి ప్రైవేటు పరం అయిపోయినాయి. ఇవన్నీ బయటికి తీయాలని ఆలోచిస్తుంది. ఇవన్నీ బయటికి తీసి భూమి లేని వాళ్లకు భూములు పంచురు. అక్కడ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరు, ఇందిరమ్మ ఇల్లు కట్టిరు, బాగుంటుంది. ఎందుకంటే ఈ దొంగలకు చెప్పేదానికంటే ఆ దొంగల నుంచి రికవరీ చేసుకొని పేద ప్రజలకు పంచితే చాలా బాగుంటుంది. 100 గజాలు ల్యాండ్ ఇయ్యిర్రి, చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకు వాళ్ళ దొంగలు దోసుకుపోయిన దొంగలకు చెప్పి సైలెంట్గా ఉంటే బాగుండదుగా. దొంగలు కూడా ధరణి అనేది అతిపెద్ద స్కామ్. అది ఆ స్కామ్ మొత్తం బయట పెడితే అస్సలు దొంగలు బయటపడతారు. అది పెద్ద స్కామ్, అది మామూలు స్కామ్ కాదు. అన్ని స్కాములు ఒక ఎత్తు అయితే ధరణి కుంభకోణం అనేది అది ఒక్కటే ఒక ఎత్తు. కాళేశ్వరం కావచ్చు, ఫార్ములా ఈకార్ రేస్ కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, బర్రెల స్కామ్ కావచ్చు, దళిత బంధు కావచ్చు, అన్నీ ఒక ఎత్తు అయితే ధరణి అనేది ఒక ఎత్తు. ధరణిని ఈ పూర్తి స్థాయిలో విచారణ జరిపితే, ధరణి మీద, భూకుంభకోణం వీటి మీద జరిపితే మన రాష్ట్రంలో అతిపెద్ద స్కామ్ ఇదే, దేశంలో కూడా అతిపెద్ద స్కామ్ అదే అవుతుంది.